శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి బగలాముఖిదేవి క్షేత్రం నుండి మీతో మాట్లాడుతున్నాను. మీతో ఈరోజు నేను అంటే మీతో మాట్లాడుతున్నది వీళ్ళు షూట్ చేస్తున్నది 2025 జూన్ నెల 18వ తేదీ. వీళ్ళు దీనిని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో నాకు తెలియదు. 2025 జూన్ నెల 18వ తేదీన నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ముఖ్యమైన ఒక విషయం ఒక వీడియోలో నేను చెప్పాను. అదేమిటంటే 2 నెలల ముందు మన యొక్క వీడియో అనేది ఎవరో హ్యాక్ చేశారు, దొంగలించేశారు, దోపిడీ చేశారు. అప్పుడు సూర్యమంగళం వీడియో, సూర్యమంగళం ఛానల్ లేకుండా పోయింది. మన ఛానల్ సూర్యమంగళం ఛానల్ ఎవరో దొంగలించేశారు, కొల్లగొట్టేశారు. దానికి కారణమేమిటంటే నాకు మూఢనమ్మకం లేదు. మూఢనమ్మకానికి మ్యాక్సిమం లేకుండా చేయాలి. దాని గురించి జనాలకి విడమరిచి చెప్పాలి మనం. అందుకోసం నేను చాలా విషయాలు మన వీడియోలో చెప్తూ వచ్చాను. చాలామందికి అది నచ్చలేదు. నచ్చకుండా ఉన్న వ్యక్తులు మన మీద విమర్శలు చేశారు, కొంతమంది హెచ్చరికలు చేశారు. ఆ విధమైన ఆ బెదిరింపులు రాజకీయం నుండి వచ్చాయి, అద్వైతంగా కూడా వచ్చాయి. రాజకీయం నుండి వచ్చే ఆ యొక్క హెచ్చరికలు మీకర్థమైందా? ఆ విధంగా ఎవరైనా ఒకరు చేసుండొచ్చు. మన యొక్క ఛానల్ హ్యాక్ చేయడానికి వెనుక అని అనుకుంటున్నాను. మనకి అలాంటి ఒక సంభవం ఎదురైన తర్వాత కొంచెం బాధగా అనిపించింది. సైబర్ సెల్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ దాని విషయంలో రిజల్ట్ రాలేదు. మళ్ళీ మేము సూర్యమంగళం ఛానల్ ప్రారంభించాము, కొత్తగా ప్రారంభించాము. అలా కొత్తగా ప్రారంభించి 2 నెలలైంది. అంటే మన ఛానల్ హ్యాక్ అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత, 15-20 రోజుల తర్వాత ప్రారంభించాము మళ్ళీ. కానీ కంటిన్యూగా నాకు ఆ యొక్క వీడియోలు చేస్తూ మీతో మాట్లాడడం సాధ్యం కాలేదు. దానికి 2 కారణాలు. ఒకటి, నాకు టైట్గా కొంచెం పని ఉండేది, కొన్ని పూజలు చేయాల్సి ఉండేది. ఒకటి, మరొక విషయం ఏమిటంటే ఇదివరకు నేను చెప్పాను కూడా, నేను నివసించే ఇంటి పక్కనే బిల్డింగ్ కడుతూ ఉన్నారు. అదేంటంటే సిమెంట్, ఆ దుమ్ము వల్ల నాకు కొంచెం శ్వాస ఇబ్బంది వచ్చింది. దానివల్ల ఏం చెప్పాలంటే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల బాగా మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఈ 2 కారణాల వల్లే కొత్తగా వీడియో తీసి నేను అప్లోడ్ చేయకపోవడానికి కారణం. ఇప్పుడు చూడండి, ఈ మూఢనమ్మకాలని చెప్పుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పకుండా అలా ఉండడం చాలా కష్టం. దానికొక ఉదాహరణ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక 15 రోజుల ముందు, 15-20 రోజుల ముందు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జాతకం ఇచ్చారు. జాతకం ఇచ్చి అడిగారు, స్వామి మాకు పొంతన చూడాలి, అది మీరు కొంచెం చూడండి అని నన్ను అడిగారు. సరే ఓకే అని చెప్పి వీటిని పొంతన చూశాను. జాతకం ప్రకారం చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పిన తరువాత వచ్చినది అమ్మాయి యొక్క పేరెంట్స్ వచ్చారు. అబ్బాయి పేరెంట్స్ రాలేదు, అమ్మాయి పేరెంట్స్ మాత్రమే వచ్చారు. ఇందులో చూస్తే ఇది అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం. ఇది వీటికి పొంతన ఉందా అని అడిగారు. చూడగానే అన్నాను, వీటికి పొంతనే లేదు అని చెప్పాను. అప్పుడు వాళ్ళన్నారు,
ప్లీజ్ కొంచెం బాగా చూడండి స్వామి. ఎందుకు అని నేనడిగాను. ఏం లేదు, చాలా పెద్ద జ్యోతిష్యుడు ఒకరు, మా ఫ్యామిలీ జ్యోతిష్యుడే, ఆయన్ని కలిశాము. ఆయన ఇది పొంతన ఉంది అని రాసిచ్చారు అని అన్నారు. లేదే, ఇది పొంతనే లేని జాతకం అని నేను చెప్పాను. అప్పుడు ఆయన ఏం చెప్పున్నారంటే, ఇక్కడ రాసుంది పొంతన ఉత్తమం 100% అని ఆయన రాసిచ్చారు. ఆయన యొక్క పేరు నేను చెప్పకూడదు, అంటే ఆయన పేరు చెప్పి ఆయన్ని మనం అగౌరవపరచకూడదు. ఇది ఆయన యొక్క లెటర్ ప్యాడ్. ఈ లెటర్ ప్యాడ్లో ఆయన ఏం రాసిచ్చారంటే, అసలు పొంతనలు 100. అసలు పొంతనలు 100 అంటే జ్యోతిష శాస్త్రంలో ఉన్న పెళ్లి కోసం పొంతనలు 100 అంట. ఏవైతే పొంతనాలు 100 ఉన్నాయో అందులో ఈ జాతకం ప్రకారం 80 పొంతనాలు ఉన్నాయి. కాబట్టి పెళ్లి ఆహా ఓహో అని చెయ్యవచ్చు అని ఆయన రాసిచ్చారు. ఈ యొక్క జాతకం ప్రకారం ఎలా ఆ పొంతన, నక్షత్ర పొంతన 3 మాత్రమే ఉంది. ఈ జాతకం ప్రకారం 1 ముఖా నక్షత్రం, అమ్మాయి ముఖా నక్షత్రం, అబ్బాయిది అనురాధా నక్షత్రం, అనురాధ. అమ్మాయిది ముఖా నక్షత్రం, అబ్బాయిది అనురాధ నక్షత్రం. అనురాధ ముఖ నక్షత్రానికి పొంతన 3 అంటే నక్షత్ర పొంతనే 3 మాత్రమే ఉంది. నక్షత్ర పొంతన టోటల్గా 10 ఉన్నాయి. ఆ 10లో 10 పొంతన ఉన్నప్పటికీ జాతక పొంతన కరెక్ట్గా లేకపోతే పెళ్లి జరపకూడదని శాస్త్రం చెప్తూ ఉంది. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.